పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్లో మారణకాండ సృష్టించిన రోజు నాటి దమనకాండకు నేటితో సరిగ్గా 16 ఏళ్లు నిండాయి. 26/11 ఘటనను దేశ పౌరులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ రోజు ఉగ్రవాదులు చేసిన దారుణం అంతా ఇంతా కాదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఏకంగా 166 మందిని పొట్టనబెట్టుకున్నారు. వారి దెబ్బకు ముంబై నగరం వెలువెల్లాడిపోయింది. నవంబర్ 26, 2008న ఉదయం ముంబై ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. ఆ రోజు సాయంత్రం ఓ భారతీయ పడవను హైజాక్ చేసిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు పడవలోని వారిని దారుణంగా చంపేశారు. అనంతరం ముంబై తీరంలోని కొలాబా సముద్ర మార్గం ద్వారా దేశంలోని అక్రమంగా ప్రవేశించారు. బృందాలుగా విడిపోయిన వారంతా దేశ ఆర్థిక రాజధానిలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. అనంతరం స్టార్ హోటళ్లు, హాస్పిటల్, రైల్వే స్టేషన్ లక్ష్యంగా ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు. బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లిన ముష్కరులు వెంట తెచ్చుకున్న AK-47 తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దేశ ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కళ్లు మూసి తెరిచేలోపే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. తుపాకుల మూతతో పలువురు పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. రైల్వే స్టేషన్లో జరిగిన దాడిలో 58 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఒక్కసారిగా ముంబై నగరం ఉలిక్కిపడింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ముష్కరులు నగర వీధుల్లో రెచ్చిపోయారు. కనిపించిన వారినల్లా కాల్చివేశారు. అనంతరం తాజ్ హోటల్, లియోపోల్డ్ కేవ్, కామా హాస్పిటల్, ఓబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో మారణ హోమం సృష్టించారు. మొత్తం 12 చోట్ల బాంబులు, తుపాకులతో విధ్వంసానికి పాల్పడ్డారు. కాగా ఘటనపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం పట్టుబడిన ఉగ్రవాది కసబ్ను దోషిగా తేల్చింది. అతనికి ఉరిశిక్ష విధించింది. పట్టుబడిన 4 ఏళ్ల తర్వాత 2012 నవంబర్లో కసబ్ను ఎరవాడ జైల్లో ఉరితీశారు. అయితే దాడి ఘటన జరిగి నేటికి సరిగా 16 ఏళ్లు నిండాయి. కాగా నాటి దాడిలో అసువులు బాసిన ప్రజలు, భద్రతా సిబ్బంది కుటుంబాలకు దేశ ప్రజలు ఘన నివాళులు ఘటిస్తున్నారు.